హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ చూపించేస్తున్నాను. ఆనియన్ రింగ్స్ కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి కదా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్ రింగ్స్ టమాటా కెచప్ లేదా టమాటా సాస్తో తింటే మరింత రుచిగా ఉంటాయి. మనకి చేయడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా మీడియం సైజు నేను ఇక్కడ తీసుకున్నాయి 3 ఉల్లిపాయలు. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం గా తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత ముందు పాటు కొంచెం కట్ చేసేసుకోండి. అది పక్కకు తీసేసుకుని 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఒకదానికి ఒకటి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల నుంచి లేయర్స్ కింద సపరేట్ చేసుకోవాలి. లేయర్స్ సపరేట్ చేసుకున్న తర్వాత మరీ చిన్నగా ఉన్నాయి పక్కకు తీసేసుకోండి. ఉల్లిపాయలు పొట్టు తీసిన తర్వాత పైన ఉన్న లేయర్ మనకి పలచగా ఉంటది కాబట్టి అలా ఉన్నాయి 2 కింద జాయిన్ చేసేసుకోండి. తర్వాత లేయర్ ఆటోమేటిక్ గా థిక్ గా ఉంటది కాబట్టి వాటిని విడివిడిగానే ఉంచుకోండి. ఇలా రింగ్స్ అన్ని సపరేట్ గా చేసుకున్న తర్వాత వీటిని పక్కన చేసుకొని ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకి కొంచెం థిక్గా ఉండేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూసారు కదండి, ఈ థిక్నెస్. ఈ విధంగా పిండిని కలుపుకుంటే ఆనియన్స్ బాగా పట్టుకుంటాయి పిండిని. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఆనియన్ రింగ్స్ కరకరలాడుతూ క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో రావాలనుకుంటే బ్రెడ్ క్రమ్స్ వాడాలి తప్పకుండా. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. మనం ఇంట్లో బ్రెడ్ వాడుతూనే ఉంటాం కదండి. సైడ్ పార్ట్ ఉంటది కదా, బ్రౌన్ కలర్ పార్ట్, అది కట్ చేసేసుకుని 1 బ్రెడ్ అయితే వేసుకున్నాను. మిక్సీ జార్ లో వేసుకుని ఫోర్స్ గా గ్రైండ్ చేసి అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆనియన్ రింగ్స్ తీసుకొని బ్యాటర్ లో డిప్ చేయాలి. ఫోర్క్ స్పూన్ తీసుకొని ఆనియన్ రింగ్స్ ఈ పిండి బాగా పట్టే విధంగా అటు ఇటుగా కలిపిన తర్వాత వెంటనే తీసుకొని బ్రెడ్ క్రమ్స్ లో వేసుకొని మరొకటి ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇప్పుడు కోట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బ్రెడ్ క్రమ్స్ అంటుకునే విధంగా చూసుకోవాలి. ఇలానే మిగిలిన ఆనియన్ రింగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కడాయిలో సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత లో టు మీడియం పెట్టేసుకోండి మంట. ఇప్పుడు ఫోర్క్ స్పూన్ తోటి ఒకదాని తర్వాత ఒకటి రింగ్స్ నూనెలో వేసుకోవాలి. ఈ ఆనియన్ రింగ్స్ నూనె పీల్చకుండా రావాలంటే ఫ్రై చేసే ముందు 20 లేదా 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల నూనె అసలు అబ్జర్వ్ చేసుకోదండి. మీకు టైం లేకపోతే కనుక అప్పటికప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్ రింగ్స్ నూనెలో వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకున్నా సరే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఈవెన్గా అటు ఇటుగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలానే మిగిలిన ఆనియన్ రింగ్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా క్రిస్పీ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినాయండి. ఈవినింగ్ టైంలో ఏదైనా ఈజీగా అయిపోయే స్నాక్ చేయాలనుకుంటే ఇలా ఆనియన్ రింగ్స్ ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.